గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలానే దిగి వస్తా అనాథ జీవుల ఉగాది కోసం సూర్యుడిలానే ఉదయిస్తా గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలానే దిగి వస్తా ఊర్జువాలకు భూస్వాములకు ఊర్జువాలకు భూస్వాములకు పూజ తులపక తప్పదురా 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 జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట రాజారాం తమ్ముడు ఆ రోజు తన అన్నకిచ్చిన మాట కోసం కట్టుబడి ఒక బంది పొట్టుగా మారి మొన్న నెలలో కొట్టి లేని వాళ్ళకు పెట్టుతున్నాడు అదే అదే జీవితంలో ఇతని ఆట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట అనాథ జీవుల ఉగాది కోసం అనాథ జీవుల ఉగాది కోసం సూర్యుడిలానే ఉదయిస్తా గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలానే దిగి వస్తా అనాథ జీవుల ఉగాది కోసం సూర్యుడిలానే ఉదయిస్తా గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలానే దిగి వస్తా ఊర్జువాలకు భూస్వాములకు ఊర్జువాలకు భూస్వాములకు పూజ తులపక తప్పదురా 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 జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట బందిపోటు బలరామన్నకి స్వాగతం స్వాగతం నీ రాజతో మన్యంలోని ప్రజలు పండుగ చేసుకుంటున్నారు ఎంతకి ఆ డబ్బులు ఆంధ్రాలో ఉన్న నానాద శరణాలయాలకు పంపించారా పంపించావన్నా ఎంతకి ఆ దోపిడీకి పాల్పడింది ఎవరు ఇంకెవడు ఆ రాక్షసుడు రాఖీ గాడే అంతేకాదన్నా దోపిడి దొంగలతో దోచుకుంటుంది చాలక అనాథ శరణాలయంలో ఉండే పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ అభియోగాలను తీసేసి బెగ్గింగ్ మాఫియా చేయడం చూస్తున్నాడన్నా వాడు పంపించిన మనుషులు పట్టుకొని పాకిస్తాన్ బోర్డర్కు పార్సిల్ చేసామన్నా రాక్షసుడు విధంగా పెరిగి ప్రజల్ని దోచుకుంటుంది చాలక పసి పిల్లల సొమ్ము తెలియని పసి పిల్లల జీవితాలతో ఆటలాడాలని చూస్తావా వాళ్ళ శరీరాలతో విధంగా చేసి వ్యాపారం సాగించాలని ప్రయత్నిస్తావా నిన్ను నిన్నే కాదు మాఫియాలు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల రక్తాన్ని రాగా జలగల్లా తాగుతూ రాజ్యజాలంలో పొందే
ఏ రాబందులైనా వదిలిపెట్టను. అది నెరవేర్చడానికి ఈ బలరాం బందిపోటు బలరాంగా మారింది. జన్లో ఉండే డాన్లకు, సమాజంలో ఉండే సంఘ విద్రోహ శక్తులకి సవాలు చూస్తున్నా. ఈ సింహంతో వేటంటే సాగుతో చెలగాటు మాత్రమే. అవునన్నా, అలాగే. బందిపోటు బలరాం బడా బడా దోపిడీలు చేస్తూ దోచుకునే దోపిడీ దొంగవి. ఈ దారి కట్టొస్తే అమాయక ప్రజలైనా ఆఫీసులైనా నరరూప రాక్షసుడివి. సూర్య టైగర్ సూర్య గట్టిని కేసులు టేకప్ చేసి క్రిమినల్స్ న్యాయస్థానం ముందు నిలబెట్టి ఎవరి గట్టిన నిప్పులు సీదా చేసింది నువ్వే కాదు. బలరాం, మర్యాదగా చెప్తున్నా, చేసిన లెప్పనే న్యాయస్థానం ముందు లొంగిపో. నీకు శిక్ష తక్కువ పడేలా నేను చూస్తా. ఏం న్యాయం చేశానని గంతలు కట్టుకున్న న్యాయదేవత ముందు, కత్తులు పడ్డ చట్టం ముందు చేతులు కట్టుకొని నిలబడాలి. ధర్మ యుద్ధం చేస్తూ ఆ ధర్మంతో వేటాటమా? వేల కోట్లు కుంభకణాలు చేస్తున్న వారిపై పాపి వేసి మాటి వేసి గారా ముగిటమా? సూర్య చెప్పు, నేరం ఏమిటి? నేను చేసిన ఘోరం ఏమిటి? లాజికల్ మాట్లాడి మ్యాజికల్ చేయాలని చూడకు. నీ మాయ మాటలు నమ్మి మాసిపోయేంత పిచ్చి వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. సూర్య, లా అండ్ ఆర్డర్ నాయకులకు ఒకలా, సామాన్య ప్రజలకు ఒకలా ఉండబట్టే ఈ రాష్ట్రం దోపిడీ రాజ్యంగా మారిపోతుంది. డబ్బు కోసం పదవిని ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకునే పాపాత్ములు కొత్త గొడుగుల్లా పట్టుకొస్తున్నారు. బలరాం, న్యాయం కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఆరదు. బలరాం, చుట్టం కాదు. తప్పలు చేసుకుంటూ పోతే వస్తే ఓడుకోవడానికి రాజస్థానం ముందు బియ్యం మీద సామాన్య ప్రజలు ఎవరైనా ఒక్కటే గుర్తు పెట్టుకో. సూర్య, అది నువ్వు అనుకున్నంత మాత్రాన సరిపోదు. కళ్ళు మూసుకుపోయిన ఈ ప్రభుత్వం గ్రహించాలి. అదే నిజమని ప్రజలు నమ్మాలి. పొట్టకూటి కోసం కూలి పని చేసి బతికిన తప్పు లేదు, కానీ ఇలా కూలీలు చేసి బతుకుతానంటే చట్టం కట్టుకొని చూస్తూ ఊరుకోదు. బలరాం, బ్రతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇదే దారి అనుకుంటే నిన్ను దారిలో పెట్టదాక ఈ టైగర్ సూర్య వదిలిపెట్టడం. కత్తెలు ధరించి ధర్మాన్ని ఆడుకునే బంతులో ఆడుకున్నది నేరం కాదు. కాకి డ్రెస్ వేసుకొని
కళ్ళ ముందు జరిగే అన్యాయాలను కళ్ళారా చూస్తూ ఊరుకున్న ఈ నేరం కాదు. నల్ల కోటు ధరించి న్యాయాన్ని కొరువు పెట్టి అన్యాయానికి అమ్ముడిపోయిన అది నేరం కాదు. ప్రాణం పోయాల్సిన డాక్టర్లు పైసలు కాసుపడి ప్రాణాలు తీస్తున్నా అది నేరం కాదు. అందుకే నేను చేసిన నేరం ఏమిటి మిస్టర్ ఆఫీసర్? ఒక కలెక్టర్ రాజారాంలే అతని భార్యని అతి దారుణంగా చెప్పడం అది నేరం కాదా బలరాం? ఏం మాట్లాడుతున్నావు ఆఫీసర్? నన్ను వదిలి నా చేతులతో నేను చంపాను. మరొక్కసారి ఆ మాట మాట్లాడు ఆఫీసర్. మరైతే వాళ్ళని ఎవరు చంపారు? అక్రమ మైనింగ్ దందాలు చేసి బలిసిన భక్తులే విజేంద్ర గారు వారి తమ్ముడు గజేంద్ర గారు నన్ను వదిలే పట్ట పెట్టుకుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు బలరాం. నేరాన్ని తప్పబుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ప్రశ్నించే గొంతుకును ఈ ప్రపంచం భరించదు. అక్కడ సత్యం చెప్పే నాలుగును సమాజం అర్థం చేసుకో. నువ్వు చెప్పేది నిజమని న్యాయస్థానం ముందు నిరూపిస్తావా? వాళ్ళకి శిక్ష తక్కువ పడేలా నేను చూస్తాను. వాళ్ళు న్యాయస్థానం ముందు నిలబెట్టిన కుటుంబ సాక్ష్యాలతో అంతగాలుగా బయటకు వస్తారు. అలా జరగడానికి వీల్లేదు. నా చేతులతో నేనే చంపాలి. బలరాం, తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలని చూడకు. నీలాంటి బంధుపరిచే వాళ్ళు వేటాడటానికి ఈ టైగర్ సూర్య వచ్చింది. ఈ సమయంతో వేట మొదలు పెట్టింది. రణరంగంగా మారక ముందే ఇక్కడి నుంచి లొంగిపో, లేకుంటే రాక్షస వేటగా మారుతుంది. సూర్య ఆటైనా వేటైనా సింహంతో పెట్టుకోకు. ఇలా పౌరుషం చూపించిన పోటుగాళ్ళంతా ఓడించలేక ఈ సింహ సత్తా చూసి లేక ఓడిపోయారు. బలరాం, సందేగా సమరమైన రణరంగమైన రాక్షసమైన పుల్లైనా వెప్పులైనా ఈ టైగర్ సూర్య అడుగు పెట్టాక వాళ్ళ కాటికి పంపడమే కానీ పారిపోత పిరికివాడు కాదు ఈ టైగర్ సూర్య. నీలాంటి టైగర్ చేతిలో గాయపడటానికి ప్రాణాలు వదలటానికి నీ ముందుంది చేతగాని సింహం కాదు, విదిల్చిన సింహం. ఆజులు కత్తిరడానికి ఈ టైగర్ సూర్య ఈ ఆంధ్రలో అడుగు పెట్టింది. సింహంతో వేట మొదలు పెట్టింది. ఈ బందిపడి సింహాన్ని బంధించడానికి ఈ టైగర్ సూర్య ఈ ఆంధ్రలో అడుగు పెట్టింది. ఈ దూకుడు సింహాల్లో రమ్మన్న సింహం ఏదో తెలుసుకుందాం. కమాన్. మరోసారి నాలాంటి తమ్మున్న సింహాన్ని వేటాడాలని చూస్తే సహించలేను. మరో జన్ముంటే ఎత్తురా, అప్పుడు చూద్దాం.